ఏపీలో కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాక్షేత్రంలో ఆ వైఫల్యాలను రుజువు చేస్తున్నారు. వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఇటీవల మద్యం అస్తవ్యస్త విధానాలపై గణాంకాలతో సహా వైఫల్యాలను వెల్లడించారు. మద్యం విధానంలోనే దాదాపు 30,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు అసెంబ్లీ వేదికగా ఆదేశించారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు సీఎం. గత 5 సంవత్సరాలుగా భారీగా అవినీతి జరిగిందని భావిస్తున్నారు. నాసిరకం మద్యంతో వైసీపీ నేతల డిస్టాలరీలు రెచ్చిపోయాయని, కమిషన్ల రూపంలో వైసీపీ నేతలు దండుకున్నారని కూడా ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి అధికారుల సమావేశంలో ఒక కీలక అంశాలు అయితే చర్చకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి మద్యం కుంభకోణంలో అధికారుల్ని ఆరా తీశారు. వారం రోజుల్లోగా దానిపైన నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏదైతే మద్యం పాలసీలకు సంబంధించినటువంటి బ్రాండ్ల వ్యవహారం కానీ, రేట్ల వ్యవహారం కానీ, ఏదైతే మరి లెక్కలకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా మద్యం సంబంధించినటువంటి అధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష అయితే నిర్వహించారు. అధికారులకు సంబంధించి గతంలో జరిగినటువంటి వైఫల్యాలని అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ దశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మద్యం పాలసీ పైన అనేక విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నాసు బ్రాండ్ల వ్యవహారం కానీ, కల్తీ మద్యం వ్యవహారం కానీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక వైఫల్యాలను కూడా విపక్ష నేతలుగా ఉన్నప్పుడు అటు పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ పైన విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే దానిపైన సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీని అమల్లో తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో క్వాలిటీ బ్రాండ్లు అందుబాటులో తీసుకోవటం కాకుండా రానున్నటువంటి రోజుల్లో తక్కువ ధరలకే మరి మద్యం పాలసీ అందించే విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ దశగానే కొత్త పాలసీ రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్ల వ్యవహారం కూడా పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణ వ్యవహారంలో కూడా అధికారులు వారం రోజుల తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత దానిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి అధికారులు చేసినటువంటి తప్పులు కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యం శాఖకు సంబంధించినటువంటి మంత్రుల మీద కానీ ప్రభుత్వం పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఒక బృందాన్ని, సిఐడి బృందాన్ని కూడా ఏర్పాటు చేసి రానున్నటువంటి రోజుల్లో మద్యం పైన ఎంత మేరకు అవకతవకలు జరిగినాయి, ఎంత మేరకు ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు, ఈ విధంగా కూడా మరి ముఖ్యమంత్రి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా మద్యం పాలసీ వ్యవహారంలో కీలకంగా అడుగులు వేస్తుంది చంద్రబాబు సర్కారు. ఖచ్చితంగా గతంలో 2014లో ఉన్నటువంటి అనేక బ్రాండ్లకు సంబంధించి కూడా కొత్త బ్రాండ్లు తెచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని కంపెనీలకు సంబంధించి కూడా ఒకే విధంగా, అంటే గతంలో ఎన్నైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు మొత్తానికి కూడా ఒకే పాలసీలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి కుంభకోణం పైన విచారణ కొనసాగటమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో కొత్త పాలసీ ద్వారా అటు మద్యం బాబులకు కానీ, అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని ప్రజలకి ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మరికొద్ది రోజులు, వారం రోజుల్లో మద్యం కుంభకోణం పైన కూడా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతుందని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో సాయితో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి.